తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపై సాయంత్రానికి క్లారిటీ రానుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వామపక్షాలు నేరుగా అభ్యర్థులకు సంబంధించిన బీ ఫారాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈసారి పురపోరు రసవత్తరంగా మారుతోంది. కొన్ని చోట్ల అభ్యర్థులకు మాత్రం టికెట్ ఖరారైందని, మీ ప్రచారాన్ని సాగించుకోండని పార్టీ పెద్దలు అభ్యర్థులకు నేరుగా ఫోన్లో సమాచారం ఇచ్చారు. మరోవైపు 3 ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల తరపున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. హామీలను గుప్పిస్తూ ఓట్లు అడుగుతున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపై సాయంత్రానికి క్లారిటీ రానుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వామపక్షాలు నేరుగా అభ్యర్థులకు సంబంధించిన బీ ఫారాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈసారి పురపోరు రసవత్తరంగా మారుతోంది. కొన్ని చోట్ల అభ్యర్థులకు మాత్రం టికెట్ ఖరారైందని, మీ ప్రచారాన్ని సాగించుకోండని పార్టీ పెద్దలు అభ్యర్థులకు నేరుగా ఫోన్లో సమాచారం ఇచ్చారు. మరోవైపు 3 ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల తరపున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. హామీలను గుప్పిస్తూ ఓట్లు అడుగుతున్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నామినేషన్ల ఉపసంహరణ గడువు అయితే ముగిసింది, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు నామినేషన్ల ఉపసంహరణ గడువు బీఫామ్లు అందజేసే టైం కంప్లీట్ కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ బెడద వస్తూనే ఉంది. చాలా వరకు వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఒక అభ్యర్థి ఒక స్థానానికి 3 నుంచి 5 అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంత కట్టడి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జూమ్ మీటింగ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించినటువంటి మంత్రులు, వారిగా డీసీసీలు, ముఖ్యంగా డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ నేతలందరూ కూడా వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆశావాళ్ళకు కొంత వారికి పదవులు కల్పిస్తామని భరోసా కల్పించడం, ఆ తర్వాత కొన్ని హామీలు ఇవ్వడంతో కొంతమంది వెనక్కి వెళ్ళినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరి కాసేపులోనే ఎంతమంది నామినేషన్లు ఎన్నికారు, ఎంతమంది ఉపసంహరించుకున్నారు, ఈ ఫిగర్ ఎంతమంది పోటీలో ఉన్నారన్న ఫిగర్ మాత్రము మరి కాసేపులోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కౌముది కూడా వెల్లడించే అవకాశం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రము ఈ బీ ఫామ్లు అందజేసే నామినేషన్ ఉపసంహరణ గడువు కంప్లీట్ కావడం జరిగింది. మరి ఈ విషయంలో ఇప్పటికే చాలా వరకు అభ్యర్థులకు ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్న విషయాలపై కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటన ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జోరుగా రేపటి నుంచి ప్రచారం చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్ల సంబంధించిన ప్రచార పర్వం ముగుస్తుంది. కాబట్టి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. 12వ తేదీన రీపోలింగ్ ఉంటుంది. 13వ తేదీన మున్సిపల్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం ఈ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 కార్పొరేషన్లకు 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు గాను జరిగేటువంటి ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూనే ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. కొంతమంది రెబల్స్ బెడదామట, అటు కాంగ్రెస్ పార్టీలోను, బీజేపీలోను, మరోవైపు బీఆర్ఎస్లోను కొంత రెబల్స్ బెడద ఉన్నప్పుడు కూడా వాటిని పూర్తిగా కొంత తగ్గించే ప్రయత్నం అయితే ఇప్పటివరకు అయితే అధికారులు అయితే అక్కడ ఉన్న రాజకీయ నేతలు అయితే చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మరి కాసేపులోనే, ఎందుకంటే ఈ యొక్క మున్సిపల్ సంబంధించినటువంటి ఉపసంహరణ కంప్లీట్ అయింది కాబట్టి మరి కాసేపులోనే రేపు ప్రచారాలు ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా, ఎందుకంటే పార్టీ సింబల్ గుర్తు మీద జరిగేటువంటి ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వము అధికార పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిన్న జూమ్ మీటింగ్లో కూడా అనేక అంశాలపై కూడా రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కావచ్చు, మరోవైపు టీపీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, జిల్లా డీసీసీలు, జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జీలు అందరూ
అందరూ కూడా నిన్న జూమ్ మీటింగ్లో సమావేశం అయినట్టు నేపథ్యంలో ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పార్లమెంటు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి నేరుగా మంత్రులతో ముఖ్యంగా పార్లమెంటు స్థాయి ఇన్ఛార్జీలో మంత్రులతో ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగేటువంటి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలామంది రాజకీయ నేతలు ముఖ్యంగా డీసీసీ నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి ప్రచారం ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు కొన్ని అభివృద్ధి పథకాలకు సంబంధించిన విషయాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ముందుకెళ్లాలన్న అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు పార్లమెంట్ ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి మంత్రులకు దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ అనేది కంప్లీట్ కావడం ఉంది. రేపటి నుంచి ప్రచారాలు మాత్రము జోరుగా కొనసాగే అవకాశం ఉంది. 3 ప్రధాన పార్టీలు, అటు అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఈసారి జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించాలనేటువంటి వ్యూహంతో ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈసారి 90% సీట్లు గెలవాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 66% సీట్లు గెలిచినప్పటికీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 నుంచి 40 సీట్లు గెలిచినప్పటికీ ఈసారి మాత్రము అలాంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ ఎన్నికల్లో తమదైన శైలిలో సీట్లు గెలిపే దిశగా ప్రచారాలు జోరందుకోవాలంటూ కూడా ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు కూడా వ్యూహరచన చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సిరి రైట్, థ్యాంక్ యూ సునీల్.